శర్మ గారు ఏంటి మొదటి సంతకం ఎలా కనిపిస్తోంది? ఇక్కడ మొదటి సంతకం ద్వారా అన్యాయం జరిగిందా, న్యాయం జరిగిందా? ఖచ్చితంగా అన్యాయమే జరిగిందండి. నాగబాబు గారు అన్నట్టుగా 35,000, సచివ్ కుమార్ గారు అన్నట్టుగా 25,000 కాకుండా 16,000 చేసి వీళ్ళు 20 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామని అన్నారు. మరి 35,000 ఉద్యోగాలు ఉన్న భర్తీ చేయొచ్చు కదండి. 20 లక్షలు మీకు టార్గెట్ ఉన్నప్పుడు ఉన్న 35,000లోనే 19,000 ఆపేస్తే 16,000 ఉద్యోగాలు ఫిలప్ చేస్తే ఇంకా 20 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఫిలప్ చేద్దాం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు మనం మొదటి నుంచి గమనిస్తే ఇట్లా సంతకం పెట్టడము, నోటిఫికేషన్ ఇష్యూ చేయడానికి లేట్ చేయటము, నోటిఫికేషన్ కావాలనే కాస్త ఎవరో ఒకరు కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకునేటట్టుగా నోటిఫికేషన్ కూడా వాళ్ళు కావాలని రూపొందిస్తారు. అది ఇంకా 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా అది తేలదు. 2018లో కూడా కోర్టు కేసులతోనే ఆగిపోయింది సార్. అవునండి, 7,000 పోస్టులు ఆగిపోయాయి. నోటిఫికేషన్ తయారీలోనే వీళ్ళు కావాలని హైకోర్టు సింపుల్ గా స్టేలు ఇచ్చేటట్టుగా నోటిఫికేషన్ తీసుకొస్తారు. వీళ్ళ చిత్తశుద్ధి అందులో చూపిస్తారు. నోటిఫికేషన్ కనుక సరిగ్గా రూపొందించకుండా కావాలని స్టే వచ్చేటట్టుగా చేయటం, మేమేం చేయము కోర్టులో స్టే ఇచ్చారని 3-4 ఏళ్ళు పబ్బం గడుపుకోవటం. ఈ లోపల ఇంకా పోస్టులు ఇంకొక 20,000 పోస్టులు ఇంకా మళ్ళీ ఖాళీ అవుతాయి. 20,000, 15,000, 10,000 మళ్ళీ ఖాళీ అవుతాయి. అప్పుడు అన్నీ కలిపి ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన 6,000తో ఈ 10,000 ఏదైతే ఉన్నాయో అన్నీ కలిపి అప్పుడు 3-4 ఏళ్ళ తర్వాత ఫిలప్ చేస్తారు. ఇది రెగ్యులర్ గా ఉండే ప్రాసెస్ ఏనండి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేసేది. ఇప్పుడు మొదటి సంతకం ఏం జరుగుతుంది అనుకుంటున్నారు చెప్పండి, ఒక అడ్వకేట్ గా? 3 ఏళ్ల పాటు ఇది నోటిఫికేషన్ ముందు లోపాయిష్టంగా ఇస్తారండి. హైకోర్టులు స్టే ఇస్తాయి. స్టే ఇచ్చిన తర్వాత 3 ఏళ్ల పాటు ఖాళీగా ఉంటాయి. ఈ లోపల ఇంకో 10,000, 12,000, 15,000 ఉద్యోగాలు ఖాళీ అవుతాయి. అయినా సరే ఈ 16,000 జరుగుతుందని ఎలా చెప్తారు అంటున్నా? ఏంటండి అలానే జరుగుతుంది, ఈ కోర్టులో ఆగిపోతుంది అని గత అనుభవాల ప్రకారం చూస్తే ఎక్కడా కూడా చిత్తశుద్ధితోటి ఉద్యోగాలు టైంకి ఫిలప్ చేసినట్టుగా లేవు. మీరు చూస్తే జగన్ గారు ఒక్కళ్ళే 2,50,000 ఉద్యోగాలు ఎక్కడా కోర్టులో స్టేలు లేకుండా ఏమీ లేకుండా 2008 కూడా ఫిలప్ చేసుకుంటూ వచ్చిన అనుభవం జగన్ గారిది. చంద్రబాబు నాయుడు గారి ప్రతిసారి కూడా స్టే లేకుండా ఉద్యోగాల సక్రమంగా భర్తీ చేసిన విధానం కనబడట్లేదు. గత అనుభవం మీదే మేము చెప్తున్నాము తప్ప మేము ఎక్కడ అద్భుత కల్పన చేయట్లేదు. అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాల్సిన ఆయన స్టార్టింగ్ లోనే 19,000 ఉద్యోగాలకి కొరువు పెడితే 35,000 నాగబాబు చెప్పారు. అంటే నాగబాబు గారు అబద్ధాలు చెప్పి రాజకీయం చేశారా? వారు అబద్ధాలు చెప్తే మరి ఆ 19,000 ఆపేశారు. మళ్ళీ ఈ 10,000, 12,000 ఖాళీలు అయ్యే వరకు కూడా దీన్ని ఫిలప్ చేయరు. ఆ తర్వాత అన్ని కలిపి 16,000 ఫిలప్ చేస్తారు. ఇదే జరుగుతుంది ఫ్యూచర్ లో, మీరు గమనిస్తూ ఉండండి.